న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ పోలీసుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ను ఎవడ్రా నువ్వంటూ దూషిస్తూ ఆయనపై దాడికి యత్నించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఇక పలమనేరు పట్టణంలోని గుడియత్తం రోడ్డులో ఒక ప్రైవేట్ స్థలంలో జరుగుతున్న భవన నిర్మాణం అక్రమం అంటూ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ తన అనుచరులతో కలిసి మంగళవారం అడ్డుకున్నారు. జేసీబీతో అక్కడికి చేరుకొని నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో భవన యజమాని ఆయనను నిలువరించడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో స్థానికులు డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పలమనేరు ఎస్ఐ లోకేష్, సిఐ సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల జోక్యంపై వెంకటేష్ గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ లోకేష్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మాటలతో ఆగకుండా ఆయనపైకి దూసుకెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఇతర పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిపై దౌర్జన్యానికి దిగటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఫోన్ చేశారు, టైలెంట్ వచ్చినాము. అది అందరికీ చెప్పాల్సిన పని లేదు. పోలీసుల గురించి మాట్లాడిన పని లేదు. స్థలం గురించి మాట్లాడదాం, దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది. పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను పంజాబ్ ఉన్నాడు చెప్పినాడు. నేను ఒక కేసు కూడా కట్టాను. ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆయన మాత్రం బాగుండదు. మీరు అవన్నీ మాట్లాడగలరు. మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు. మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తానే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు. ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు నువ్వు అంతే. దీని గురించి మాట్లాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకృష్ణ అందిస్తారు. శివకృష్ణ, చెప్పండి. శ్రావణి, నిన్నటి దినం పాందోలో చూసుకున్నట్లయితే ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి సంబంధించి పిఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి గుడియాటం రోడ్లో ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ అక్కడికి వారి అనుచరులతో చేరుకోవడం జరిగింది. సో జరిగిన తర్వాత తానే స్వయంగా జేసీపీని తీసుకెళ్లి ట్రాక్టర్ని తీసుకెళ్లేసి ఆ భవనాన్ని కూల్చే ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో 112కి కాల్ చేస్తే అక్కడికి వెళ్ళినటువంటి స్థానిక పట్టణ ఎస్ఐ లోకేష్ అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆయన వెళ్ళిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించి సమాధానించే సమయంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ ఎస్ఐ పట్ల కొంచెం దురుసుగా అయితే ప్రవర్తించారు. ఏదంటే ఆయన గత పనిచేసినటువంటి ప్లేస్ నుంచి నేను పంపించేసింది కూడా నేనే, అక్కడ నువ్వు ఇట్లా చేశావని చెప్పేసి చెప్పుకోవడంతో ఎస్ఐల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించడంతో లోకేష్ గారు వెంటనే స్పందించి ఎస్ఐ ఆయన్ని అనుమతించే ప్రక్రియ ప్రారంభించారు. సో దీంట్లో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం అయితే స్టార్ట్ చేసింది. జరిగిన తర్వాత కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎస్ఐని కూడా మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ పూర్తి స్థాయిలో ఎవరు నువ్వు మాట్లాడడం కావచ్చు, ఓఎన్ కావచ్చు, ఇట్లా మాట్లాడితే జరగడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఈ వైసీపీ టీడీపీకి సంబంధించి ఈ ప్రక్రియ అయితే ఇప్పుడు పవన్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని దురుసుగా ప్రవర్తించినటువంటి మాజీ ఎమ్మెల్యే పైన కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా హైకమాండ్కి అయితే చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది. శివకుమార్, ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు వెంకటేష్ గౌడ మీద? విధి నిర్వహణ ఉన్నటువంటి ఎస్ఐని అడ్డుకున్న ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినట్లయితే చెప్పడం జరిగింది. ఎస్పీ కంప్లీట్ చేశారు. సో ఎస్పీ కూడా హోంమంత్రి వరకు కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఏదైతే ఎస్ఐకి ఈ విధంగా మాట్లాడినారో మాజీ ఎమ్మెల్యే పైన పూర్తిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయాలని అయితే కోరుతున్నారంటే తెలుస్తుంది. రైట్ శివకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏం కాదు, మున్సిపల్ కమిషన్ సంబంధించినది. సార్ చెప్తే మేము చర్యలు చేసుకుంటాం. నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్థలం గురించి మాట్లాడు, పోలీసు గురించి మాట్లాడుకొని పోలీసు ఏంది అంటే పోలీసు గురించి మాట్లాడదని చెప్తాను. ఎవరు ఇచ్చినారు? వైసీపీ నాయకు గుప్త నీళ్ళు ఏం చేస్తున్నారు? మాత్రం బాగుండదు. మీరు అవన్నీ మాట్లాడగలరు. మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్ని రాయలేదు. మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తానే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు. ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడు నువ్వు అంతే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, దీని గురించి మాట్లాడు. మున్సిపల్ అధికారులు ఫోన్ చేశారు, ఆయన వస్తాడు. నువ్వెందుకు వచ్చావు? ఎందుకు